చూడండి, చాలామంది తప్పుదారి వెళ్తూ ఉంటారు. వన్ వే రోడ్ పైన ఆపోజిట్ సైడ్ వెళ్తూ ఉంటారు. నిజంగా నేను అనుకున్నట్టే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటూ ఉంటారు, లేకపోతే వారి చుట్టూన్న వారు అంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు మదరో ఫాదరో ఉండి, లేకపోతే వాళ్ళ స్నేహితులో సిస్టర్సో బ్రదర్స్ ఉండి ఏమంటారు తెలుసా? చూడు, అపవాది ఎంత పెద్ద అపాయం కలిగించాడు. తప్పుదారి వెళ్ళింది ఎవరు? మనమే, లేకపోతే నువ్వే, మీరే. కానీ యాక్సిడెంట్ అయితే ఎవరి పైన వేస్తున్నాము? అపవాది పైన వేస్తున్నాం. ఈరోజు అన్నిటికీ అపవాది పైన నేరం వేస్తూ ఉంటాం. కానీ నా ఉద్యోగం పోయిందండి అని అంటూ ఉంటారు చాలామంది. ఎందుకు పోయింది అని చెప్పారు. నెల అవకాశం ఇచ్చారు, 2 నెలల అవకాశం ఇచ్చారు, ఈ టైం కల్లా నువ్వు ఆఫీస్లో ఉండాలి అని చెప్పినప్పుడు మనం నిర్లక్ష్యంగా వెళ్తూ చేయవలసింది చేయకుండా లేటుగా లేసి, సోదిగా లేసి, పర్వాలేదులే ఫోన్ అంతా చూసి అంతా అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి లేటుగా అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత మీరు ఇంకా వినలేదు, విధేయత చూపించలేదు, యూ హ్యావెంట్ ఫాలోడ్ ద టైం, ద పంక్చువాలిటీ, మీ ఉద్యోగం ఊడిపోయింది. అప్పుడు ఏమంటాము? అపవాది నా ఉద్యోగం దోచుకున్నాడండి. కానీ చేసింది తప్పు ఎవరు? మనమే చేస్తాం తప్పు, మనమే అడ్డదారులు వెళ్తాము, మనమే కొని తెచ్చుకుంటాం, కొన్ని పరిస్థితులు, కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటాము. కానీ నేరాలు వేసేది అపవాది పైన. కానీ ఏది జరిగినా ఇది అపవాది వల్ల. అజ్జుడు అపవాది, సాతాను చూడు ఎట్లా బాధపడుతున్నాడు. సాతాను చూడని యేసయ్య కంటే ఎక్కువగా ఎవరి నామాన్ని ఎక్కువ స్మరిస్తామంటే సాతాను నామాన్ని. ఈరోజు మన కుటుంబాలు మనము చేయవలసింది చేయకుండా అపవాది వల్లనే నాకు ఈ నష్టము, అపవాది వల్లనే ఈ క్లోజ్డ్ డోర్, అపవాది వల్లనే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎనిమీ అని అంటూ ఉంటాం. ఈరోజు ఐఎమ్ నాట్ హియర్ టు డిఫెండ్ ది ఎనిమీ, బట్ సమ్ టైమ్స్ దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సెల్స్. మనల్ని మనము పరీక్షించుకుంటూ, ఇది అపవాది చేసిన కార్యమా, లేకపోతే ఇది నా నిర్లక్ష్యతనా, నా సోమరితనమా, నా బుద్ధిహీనతనా, నా అవివేకం బట్ట నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నాను, నా కుటుంబం ఇలాగా పాడైపోయింది అని అంటే ఏంటి? నేను మాట్లాడిన మాటల, నేను చేసిన నా ప్రవర్తననా, నా స్వభావమా, దేవునికి విరుద్ధమైన కార్యాల, అవిధేయతనా, లోకువ లేదా, తగ్గింపు లేదా అని పరీక్షించుకోము. కానీ కుటుంబం పాడైపోయిందంటే నా భర్తలో దెయ్యం పనిచేస్తాడండి. మరి మీరు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి? నా భార్య ఎప్పుడు చూసినా రాక్షసిలా ఉంటుంది, మరి మీరు వేసేలాగా ఉన్నారా? ఇవన్నీ చూసుకోం కదా. అన్నీ కూడా అపవాదియే. ఎవరిలో అయినా వారిలో ఉన్న చెడువే చూస్తాం. కానీ ఈరోజు ఐమ్ జస్ట్ గివింగ్ యూ అ పాసిబిలిటీ. కుడ్ దేర్ బి సంథింగ్ రాంగ్ విత్ అస్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ అస్? మనలో ఏమైనా చెడు కానీ, మనలో ఏమైనా తప్పు కానీ ఉండే అవకాశం ఉందా? అందుకనే మనకి జరగవలసింది జరగట్లేదా, మనకి అవ్వాల్సింది అవ్వట్లేదా, సమయంలో అవ్వాల్సింది అవ్వట్లేదని ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ దట్ యూ ఆర్ ఐ ఆర్ నాట్ డూయింగ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ? కొంతసేపు అపవాదిని పక్కన పెడదాము, మీ చుట్టూ ఉన్న వారిని పక్కన పెడదాము. నేను అంటే నువ్వు సరిగ్గున్నావా? నీ కుటుంబం పాడైపోవడానికి నువ్వు సరిగ్గానే ఉన్నావా? మీరు మాట్లాడే విధానం కరెక్ట్గానే ఉందా? మీరు చేసినంతా దేవుని వాక్యానుసారంగానే ఉందా? లేకపోతే ఎంతసేపు ఎప్పుడు కూడా చూడండి, యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ స్టోరీ అంట. అందుకనే లాయర్స్ ఇరుపక్షాలు ఉంటారు. ఎందుకు? వీరు చెప్పేంత వరకు, వీరు మాట్లాడితే అంత సత్యమే, వీరు మాట్లాడిందే కరెక్ట్ అంటారు. కానీ అటువైపు నుండి ఇంకా దానికి కాంట్రాస్ట్గా, లేకపోతే కాంట్రడిక్టరీగా ఎవరైనా వచ్చారు అంటేనే ఓహో వీరికి ఇంత కథ ఉందా, వీరిలో ఇంత తప్పు ఉందా, వీరిలో ఇన్ని లోపాలు ఉన్నాయని తెలుస్తాయి. అందుకని ఎవ్రీబడి వాంట్స్ టు టెల్ ఓన్లీ ద గుడ్ పార్ట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ కదా. ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మేమే సరి, మేమే కరెక్ట్, మేమే అన్ని మంచి చేస్తాం. కానీ వాళ్ళ దగ్గర నుండి ఎవ్రీబడి ఈజ్ అ హీరో ఆఫ్ దర్ ఓన్ స్టోరీ, బట్ నోబడీ వాంట్స్ టు బి ద విలన్ ఆఫ్ దర్ స్టోరీ. నాది తప్పు అని ఒప్పుకునేవారు, నాది తప్పు అని గుర్తించేవారు, నా వల్లనే ఇలాగా అయ్యింది అని గుర్తించేవారు చాలా తక్కువ మంది. ఈరోజు మన పరిస్థితిలో వీ హ్యావ్ టు కమ్ టు రియాలిటీ. వాస్తవానికి, సత్యానికి మనము రావాలి. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ అ ఫెయిరీ టేల్, వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ అ లై. అబద్ధంలో జీవిస్తున్నాం. ఇదంతా అవుతుందంటే వారిదే, నా బాస్దే తప్పు, నాదే, వీరిదే. నో. కమ్ టు రియాలిటీ. వేర్ వాజ్ ఐ రాంగ్? నేను ఎక్కడ తప్పు చేశాను? అయిన స్థితిలో తప్పైన రీతిగా ప్రవర్తించారా? అందుకని ఈరోజు పోగొట్టుకున్నది దాన్ని బట్టేనా, మీ ప్రవర్తన బట్టేనా, మీ మాటను బట్టేనా, మీ తీరును బట్టేనా? సో డోంట్ ఆల్వేస్ ట్రై టు సే దట్ everybody is wrong. Sometimes you have to say I am sorry. Sometimes you have to have the courage to say I was wrong. నేను తప్పు. అవును, భర్తలకి చాలా మ్యాన్ ఈగో అని ఉంటుంది. భార్యల దగ్గర తక్కువ అవ్వకూడదు,
తక్కువగా మాట్లాడదు. ఐఎమ్ సారీ అనే మాట ఎప్పటికీ రాదు. ఐ వాజ్ రాంగ్, నేను తప్పు అనే మాట ఎప్పటికీ రాదు. కానీ నిజంగా దేవుని స్వభావం కలిగిన వారు ఎంతకైనా సమాధానము నిమిత్తమై, సంతోషము నిమిత్తమై, ప్రేమ నిమిత్తమై ఎంతకైనా దేవుని కోసం చేస్తారండి. కెన్ యూ సే ఐఎమ్ సారీ? కెన్ యూ సే ఐ వాజ్ రాంగ్? అవును, నాది తప్పైంది, అవును నేను సరిగ్గా ప్రవర్తించలేదు అని మీరు చెప్పుకోవచ్చు కదా. ఎప్పుడు మీరు ప్రవర్తించిన విధానము అది ఎంత భయంకరమైన, నువ్వు అట్లా చేసావు కాబట్టి నేను అట్లా ప్రవర్తించాను అంటూ ఉంటాం. మనం కూడా అరిసామంటే నువ్వు అట్లా మాట్లాడావు కాబట్టి నేను కొట్టాను, అరిసాను అని ఇట్లా అంటూ ఉంటాం. కానీ మరి మీ భాగము, వాట్ వాజ్ యువర్ పార్ట్? మీరేం చేయలేదు. మీరు మౌనంగా ఉంటే వారే అలాగా గంతులేసి కేకలేసి అరిసి మిమ్మల్ని నిందలు మోపారా? వాట్ ఈస్ యువర్ పార్ట్? వాట్ ఈస్ యువర్ పార్ట్? అందుకని ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఇంకెంతకాలం ఇదే తప్పు చేస్తూ ఉంటామండి మన జీవితంలో కూడా. మనము దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్వ్స్. ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నారు, ఎన్నో కోల్పోయారు. ఎందుకు అని అంటే యునో వై? మన అజ్ఞానం బట్టి, అవివేకం బట్టి, మూర్ఖత్వం బట్టి, గర్వము బట్టి. ఎంతమంది అంటారు నిజంగా నా అవివేకం బట్టి నేను ఏదో ఒకటి పోగొట్టుకున్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? యథార్థంగా చేతులు ఎత్తి చూపిస్తారా? మన దేవుడు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడతామో, హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఆమెన్. సమకూర్చే దేవుడు అండి, సమకూర్చే దేవుడు.